క్షతగాత్రులందరినీ పరీక్షించాం, వాళ్ళని విచారించాం. వాళ్ళకి ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అధికారులని, డాక్టర్లని చూసాం. అలాగే మరణించినటువంటి 6 కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం, వారికి ఆ సమయంలో చెప్పాల్సినటువంటి ఓరడింపుని కలిగించి ముఖ్యమంత్రి గారు తోడుగా ఉన్నారు. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన, ఆవేదన పడొద్దు అని చెప్పి అందరికీ చెప్పి, మరి ఆ 6 చనిపోయినటువంటి సభ్యులకి వెంటనే పోస్ట్మార్టం లాంటివి జరిపించి పద్ధతి ప్రకారం వాళ్ళ స్వస్థలాలకి ప్రభుత్వ అంబులెన్సుల్ని, కుటుంబ సభ్యులు ప్రత్యేక వాహనాల్లో ప్రతి ఒక్కరి తోటి ఒక రెవెన్యూ అధికారిని ఇచ్చి వాళ్ళ స్వస్థలాలకు పంపడం జరిగింది. ఇందులో 4 మన రాష్ట్రం వారైతే, ఒకరు తమిళనాడు రాష్ట్రం, మరొకరు కేరళ రాష్ట్రం. ఈ 4 ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు, ఒకరు కర్నూలు జిల్లా వాళ్ళు అయితే 3 విశాఖపట్నం అనకాపల్లి ప్రాంతం వాళ్ళు. కొంచెం బాధాకరమైనటువంటి విషయం, పాపం అనేక సంవత్సరాల నుంచి ఏకాదశి ఉత్సవాలకి, దర్శనాలకి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ వచ్చాం, ఇలా జరిగిందని వాళ్ళు బాధపడడం కూడా చూడడం జరిగింది. చాలామంది గాయాలు పాలైనటువంటి వాళ్ళు చెప్పింది, ఒక మహిళకి అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి షుగర్ లో అవడంతో కళ్ళు తిరిగి పడిపోతూ ఉన్న సందర్భంలో ఆమెను బయటికి తీసుకుపోవడానికి గేటు దగ్గర తొక్కిసలాటైంది. ఆ గేటును తీయడం వల్ల గేట్లు తీసి టోకన్లు, టికెట్లు ఇస్తున్నారనేటువంటి ఆతృతతో అందరూ ఒక్కసారిగా గేట్ల మీద పడడం, గేట్లు ఒకవైపుకు తెరవాల్సిన గేట్లను మరొక వైపుకు ఓపెన్ చేసే ప్రయత్నాలు, ఈ తొక్కిసలాటలో ఈ సంఘటన జరిగింది అని చాలామంది కూడా చెప్పడం, ఇవన్నీ కూడా అక్కడ జరిగాయి. మేమన్నీ చూసే సమయానికి ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి రావడం, వారు కూడా ఘటనా స్థలాన్ని చూశారు. ఘటనా స్థలంలో అధికార యంత్రాంగం యొక్క వైఫల్యాలను కూడా చూడడం జరిగింది. ఎవరినైతే ఇన్ఛార్జిగా పెట్టారో పోలీస్ అధికారి ఈ సంఘటన జరిగే సమయానికి అతను అక్కడ లేకుండా పోవడం, ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి ఆయన అక్కడ లేకుండా ఆ సమయంలో మరి ఎక్కడికో వెళ్ళారు. అలాగే దీన్ని మొత్తం పర్యవేక్షిస్తున్నటువంటి టీటీడీ జేఈఓ గారు మొత్తం తిరుపతిలో జరిగే అన్ని సెంటర్స్ సూపర్వైజ్ చేయాల్సిన బాధ్యత వారిదైతే, వారికి కూడా వారి యొక్క కార్యక్రమాలు సజావుగా సాగలేదు అనేటువంటి విషయం అక్కడ తెల్లమైంది. వారు ఒక ఐఏఎస్ అధికారి, మీరు సక్రమంగా విధులు నిర్వహించకుండా ఇలాంటి పొరపాట్లు ఎలా చేశారని కూడా ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. సరైన సమాధానం 9 సెంటర్లు, 90 కౌంటర్లు ఏర్పాటు చేశారు తిరుపతిలో. తిరుపతిలో ఎప్పుడు కూడా గతంలో ఈ యొక్క వైకుంఠ ఏకాదశి సందర్భంలో నేరుగా కొండ మీదకి వెళ్ళేవాళ్ళు, అక్కడ కౌంటర్లలోనే టికెట్లు తీసుకొని 24 గంటలైనా, 36 గంటలైనా, 48 గంటలైనా ఆ ఏడుకొండల వాని దర్శనానికి తిరుమలలో ఉండే ఆ భక్తి ప్రదర్శనలో భక్తులు ఉండేవాడు. తిరుపతికి వచ్చేటప్పటికి అంత ఆధ్యాత్మికత, ఆ భక్తి వాళ్ళల్లో ఓపిక ఉండదు. ఎందుకు మార్చారు కొండపైన నుంచి కిందకి ఈ విధానం అని అంటే,
గతంలో చేశారు కాబట్టి మేము కూడా చేశామని చెప్పే పరిస్థితుల్లో అధికారులు చెప్పడం జరిగింది. గతంలో కొన్ని వైఫల్యాలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్న సందర్భంలో గత ఆనవాయితీలను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో బాధతో వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు ఆ సందర్భంలో బాధాకరం, 6 చనిపోయారు. వాళ్ళల్లో దాదాపుగా 35 మంది 35 మంది గాయాల పాలయ్యారు. ఈ 35 మందికి కూడా రుయా హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేసి స్విమ్స్ ఆసుపత్రికి మార్చారు. స్విమ్స్ ఆసుపత్రి అంటే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. వారందరికి కూడా అక్కడ చికిత్స చేస్తూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మంత్రులు, అలాగే రాష్ట్ర వైద్య శాఖ మంత్రి, 3 మంత్రుల యొక్క సబ్ కమిటీ అంతా కూడా ప్రతి ఒక్కరిని కూడా కలుసుకొని వివరాలు సేకరించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అయితే దాదాపు 1.5 గంట పాటు 35 మంది పేషెంట్లని వ్యక్తిగతంగా కలిశారు. ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ, మాట్లాడుతూ, క్షేమ సమాచారాలు కనుక్కుంటూ, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను కూడా విచారిస్తూ, ఏమేమి చేస్తే వీళ్ళకి త్వరగా మెరుగవుతుంది అనేటువంటిది వైద్యుల సలహాలు కూడా అక్కడే తీసుకుంటూ ముందుకు సాగడం జరిగింది. 6 చనిపోయినటువంటి వ్యక్తులకు, వారి కుటుంబాలకి, ఈ 6 వారి కుటుంబ సభ్యులను అయితే ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చి ఇవ్వలేదు. కాబట్టి ఆ కుటుంబాలకి అండగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల చొప్పున వాళ్ళకి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లిస్తుందని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చేటప్పటికే 5 మృతదేహాలని పోస్టుమార్టం పూర్తి చేసి తరలించారు. ఒక్కటి కేరళకు సంబంధించినటువంటి మృతదేహం మాత్రం అక్కడ ఉన్నది. వారు బంధువులు రావడం ఆలస్యమైంది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా పోస్టుమార్టం రిపోర్ట్ తోటి, డెత్ సర్టిఫికేట్ తోటి వాళ్ళకి ఆ యొక్క మృతదేహాన్ని అప్పగించడం జరిగింది. వారు కూడా అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళని చివరి ఆ యొక్క వ్యక్తిని చూసే అవకాశం కూడా లేదు. అప్పటికే ఆసుపత్రిలో అందరినీ, క్షతగాతులందరినీ చూసేటప్పటికే సమయం అయింది. అప్పటికే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా 33 మందికి 2 లక్షల రూపాయల లెక్కన స్వల్ప గాయాలు వాళ్ళకి, సీరియస్ గాయాలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇద్దరికి 5 లక్షల లెక్కన చొప్పున వాళ్ళకి ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే చాలామంది ఈ గాయాలు పాలైన వాళ్ళు గ్రూపులుగా దర్శనార్థం వచ్చారు. ఒక్కొక్కరుగా రాలేదు. కుటుంబ సభ్యులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర భక్తులతో కలిసి వచ్చారు. మేమందరం కూడా స్వామివారి దర్శనం చేసుకునే ఇక్కడి నుంచి వెళతాము, మాకు ఒక అవకాశం కల్పించండి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు అది అందరి మనసుల్ని కలిసివేసింది. ముఖ్యమంత్రి గారి మనసు కూడా కలిసివేసిన సందర్భం. ఆ యొక్క భక్తి పారవస్యాన్ని, అంత బాధలో కూడా వాళ్ళు, మేము దైవాన్ని దర్శించాలని వచ్చాం, మాకు అవకాశం ఇవ్వండి, తర్వాతనే మేము ఊర్లకు వెళ్తామని అంటే వెంటనే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. వైకుంఠ ద్వార దర్శనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, వారితోటి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆన్ ప్రయారిటీ ద్వార దర్శనం చేయించి వాళ్ళ ప్రాంతాలకి, స్వస్థలాలకి నగదునిచ్చి పంపించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా తిరుమల, తిరుపతి ప్రాంతంలో జరిగినటువంటి ఈ సంఘటనని బాధాతప్త హృదయంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చూశారు. ముఖ్యమంత్రి గారి పరిశీలన
చేసేటప్పుడు అన్నీ కూడా ఐసీయూ రూమ్లు, క్రిటికల్ కేర్ రూమ్స్లో వాళ్ళని పెట్టి వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉండాలి అని చెప్పి డాక్టర్లు ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమంత్రి గారితో ఒకరిద్దరు వైద్య శాఖ మంత్రి అలాగే బోర్డు సభ్యులు ఒకరిద్దరు తప్ప లోపలికి ఎవరిని కూడా మేము అలౌ చేయలేదు. అందరం బయటనే ఉన్నాం. బయటనే ఉండి ఆ యొక్క పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి డాక్టర్లు కోరిన మీదట డాక్టర్లకు సహకరించి ఆసుపత్రుల యొక్క ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి గారు అందరినీ పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం గారు వచ్చారు. వారు కూడా అదేవిధంగా ఆసుపత్రి లోపలికి వెళ్ళి అందరినీ పరామర్శించడం జరిగింది. ఎక్కడ కూడా తొక్కిసలాట కానీ, ఎక్కడ కూడా గుంపులు గుంపులుగా పార్టీ నాయకులు లేకుంటే పార్టీ కార్యకర్తలు ముందుకు వెళ్ళిన సందర్భం లేదు. ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ అన్ని ఆసుపత్రుల నియమ నిబంధనల మేరకే మేము పనిచేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు గంటన్నర పాటు ఆసుపత్రిలో ముఖ్యమంత్రి గారు తన కార్యక్రమాన్ని నిర్వహించారు. మరొక గంట సేపు ఉప ముఖ్యమంత్రి గారు వారి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసుపత్రిలో సజావుగా వారందరినీ కూడా చూడడం జరిగింది. కానీ దురదృష్టం, ఇటువంటి పరిస్థితులు ఏర్పడడం, దీనికి అందరం బాధను వ్యక్తీకరించి వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సమాయత్తమయ్యేటప్పుడు ఈ సంఘటన జరిగిందని చెప్పి అందరం ఆలోచన చేస్తూ ప్రభుత్వంతో అన్ని రాజకీయ పక్షాలు కూడా కలిసి రావాలని అందరినీ విజ్ఞప్తి చేశాం. నేను కూడా స్వయంగా విజ్ఞప్తి చేశాను.